హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 49వ డివిజన్లో ముదిరాజుల ఘన విజయం సాధించి నగర మేయర్ పీఠాన్ని దక్కించుకున్న మొట్టమొదటి ముదిరాజుల ఆడబిడ్డ శ్రీమతి శ్రీ కూరగాయల ఉమారాణి, కరాటి రమేష్ ముదిరాజ్ గారు మరియు శ్రీ మఠం పవన్ ముదిరాజ్ 8వ డివిజన్ కార్పొరేటర్ గారికి ఎల్లమ్మగుట్ట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు మన శీల శ్రీనివాస్ 5 కాంటెస్ట్ చేస్తే దాంట్లో నుంచి వచ్చింది మనం చేసిన దాంట్లో 30-40% ఎలక్ట్ అయింది. అంటే 2 క్యాండిడేట్లు విన్ అయ్యారు. 8వ వార్డు నుంచి మఠం పవన్ బీజేపీ తరఫు నుండి, మన 49వ వార్డు నుంచి కూరగాయల ఉమారాణి కార్పొరేటర్గా ఎలక్ట్ అయ్యి మనకు పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి మనకు మేయర్గా కూడా సీట్ వచ్చింది. అది చాలా చర్చనీయం. మన కులదేవత పెద్దమ్మ తల్లి, మన పెద్దమ్మ తల్లిని మనం ఎన్ని విధాలు మనం మనం వేడుకుంటే మనకు అన్ని విధాల ఆశీర్వాదాలు ఇస్తుంటారు. కాబట్టి ఈరోజు వాళ్ళ ఇద్దరిని పిలిచి మనం ఇక్కడ సన్మానం చేయాలనేటటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నాము. ప్రోగ్రాం పెట్టుకుంటే దురాదృష్టవశాత్తు ఒకటి సమస్య వచ్చింది. ఆ సమస్య కారణంగా దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. లేకుంటే అదే విధంగా పొద్దునంట అయితే చాలా ఇంకా గ్రాండ్గా జరిగేది. కానీ మాత్రం పొద్దునట్టు మనకు టైం లేక పోస్ట్పోన్ చేయడం వల్ల ఇప్పుడు ఇంత లేట్ అయింది. లేట్ అయితే మళ్ళీ మన మేయర్ గారికి వేరే దగ్గర ఒక సన్మానం ఉంది, అక్కడి కార్యక్రమానికి ఆమె వెళ్ళవలసి వచ్చింది. మళ్ళీ మన మఠం పవన్ కూడా ఇంకా వేరే దగ్గర కూడా ఇంకో ప్రోగ్రాం ఉంది. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు మఠం పవన్ 8వ వార్డు కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్గా ఎన్నికైనందుకు తనను మన ముద్దురాజులము, మన ముద్దురాజు అనేటటువంటి ఆశీర్వాదంతో మన ముద్దురాజు వంశం కలిసి ఇక్కడ సన్మానం చేస్తున్నాము. దానికి మనందరూ ఎక్కడ మీటింగ్ ఉన్నది అంటే ముద్దురాజు తప్పకుండా అటెండ్ కావాలి. కానీ కాదు, అది ఎందుకు కాదు అసలు ఎందుకు అంటే మన సమస్య ఏముండదు. బీజేపీ కార్పొరేటర్, మేయర్ కాంగ్రెస్ మేయర్ అంటే వీళ్ళిద్దరిని మనము కలుపుకుంటే మన పండుగ కదా. కాబట్టి ఇప్పుడు మనం చేసేదంతా ఎందుకు, మనం ఐక్యత చేయాలంటే ఒకరినొకరు జమ చేయాలి. జమ చేయాలంటే నీ బాధలు మాకు చెప్తే మేము వీళ్ళకి ఆ విధంగా రెగ్యులేట్ చేస్తాం. అది ఎందుకు రాదో అసలు అర్థం. కాబట్టి ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని మనము పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో మనం ఇప్పుడైనా మనం ఐక్యత చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ విన్నవిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వచ్చింది. మేయర్ గారికి ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మీటింగ్ ని సభ్యులు ఏదైతే మనం ఇక్కడ ఇన్వైట్ చేసుకున్నాం కూరగాయల ఉమానాన్ని కార్పొరేటర్ మేయర్
కాబట్టి వాళ్ళు మహిళా దినోత్సవం చూసి మనం వాళ్ళని పెట్టి చేయడం జరిగింది. ఆ విధంగా మన విమానాన్ని మేయర్ గారు మళ్ళీ మేయర్ అయినటువంటి సమస్యలు మన పబ్లిక్ సమస్యలు మళ్ళీ ఇదే విధంగా రొటీన్ గా మళ్ళీ మేయర్ గా ఎమ్మెల్యే స్థాయికి పోవాలనేటటువంటి ఉద్దేశం ఇది మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే మన ముద్రాలలో అనేది కొంచెం చాలా వీక్ గా ఉన్నారు మన ముద్రాలు. ఇంతకుముందు డైరెక్ట్ 3 సార్లు మన మటన్ గంగా చైర్మన్ చేసిన మున్సిపల్ చైర్మన్ గా. ఆ తర్వాత మళ్ళీ ఎవరు రాలేదు. అదేవిధంగా చూసుకుంటే లాస్ట్ మన 27 వెళ్ళి నారాయణ గారు కార్పొరేటర్ గారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్షన్ లో మన మున్సిపల్ ఎలక్షన్ 26 లో ఇప్పుడు 5 కాంగ్రెస్ చేశారు, 4 బీజేపీ నుంచి 3 కాంగ్రెస్ నుంచి. కానీ మాత్రము కాంగ్రెస్ నుంచి చేసిన దాంట్లో మన ఉమారాణి గారు ఆ ఓం నమో శివాయ ఆ భగవంతుని మన పెద్దమ్మదేవి ఆశీర్వాదంతో ఈ రోజు గెలుపుకునేవి కాకుండా మేయర్ పీఠాన్ని కూడా దక్కించుకోవడం జరిగింది. కాబట్టి ఇట్టి విషయాల గురించి చూస్తే మన ముద్రలో గ్రామాలను మంచి దినాలు వస్తున్నాయనేటటువంటి విషయాన్ని. కాబట్టి పెద్దమ్మ దేవిని మనం ఎన్ని విధాలుగా సేవ చేసే మన పెద్దమ్మ దేవి అన్ని విధాలు ఆశీర్వాదం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశం నేను మీ అందరికి తెలియపరుస్తున్నాను. కాబట్టి నేను ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే మాకు మళ్ళీ మన విక్రమ్ గారికి కూడా ఇంతకు కూడా చెప్పిన విక్రమ్ పెద్దమ్మ దేవికి ఇచ్చేసుకోండి, పెద్దమ్మ దేవి దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టండి, మీకు తప్పకుండా జరుగుతాయి విషయం విక్రమ్ గారికి కూడా చెప్పిన. కాబట్టి మన పెద్దమ్మ దేవి ఆశించిన అందరికి బాగా జరుగుతుంది ఉద్దేశం. లేదు నాకు ఈ సమయం ఇచ్చినందుకు కమిషన్ ఎప్పుడైతే మనకి ముద్రా సంఘానికి అధ్యక్షులు అయినప్పుడు నన్ను తనతో నేను కూడా వర్క్ చేస్తున్నాను. కాబట్టి ఈ వర్క్ చేసే విషయానికి వస్తే అంటే పోయిన చోటల్లో మనం ఎట్లా అంటే డిఫరెంట్ ఒడుగులు అట్లా వచ్చినా కూడా దాన్ని అన్నింటినీ ఫేస్ చేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వచ్చినందుకు మేమన్నా ఆ పెద్ద మొత్తాన్ని రియల్లీ తయారు అనుకోవాలి. మనకి పీఠానికి వచ్చింది అసలు కార్పొరేటర్ గెలిస్తే చాలా అనుకున్న టైంలో అంత టెన్షన్ పడి అంత కార్పొరేటర్స్ వీలని మనం అనుకున్నాము. కానీ తీరా చూసే పెద్ద మొత్తాన్ని నుంచి ఉంది అన్నట్టుగా అది మేర దాకా వచ్చిందంటే అది రియల్లీ అదృష్టం అని అనుకుంటాం. మన ఎల్లంగుంట సంఘంకి రమేష్ అన్నకి కొంచెం ఎక్కువ సంబంధం ఏంటంటే తను ఏ పని స్టార్ట్ చేసినా సంఘం తరపు నుంచి మన ఎల్లంగుంట ముద్రా సంఘం నుంచి స్టార్ట్ చేసేది. ఆయన అట్ల మటుకు చాలా మటుకు కలిసి వచ్చింది. అదే విషయంలో మేము సరిపడ మేమే చేద్దాం అనుకున్నాం కానీ అది మేరే అయిపోయేసరికంటే అసలు పొజిషన్ ఎట్లయిందంటే మా సంఘం ఎక్కువైపోయింది అన్నట్టు అయిపోయింది. ఈవెందో మాకు ఇంత టైం ఇచ్చి లేట్ అయినా సరే టైం ఇచ్చినందుకు అందరూ ధన్యవాదాలు చెప్తూ చివరిగా అందరూ మాట్లాడుకుంటున్నాం. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా సోదరులందరూ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమం చేసిన సంఘం అధ్యక్షులు అలాగే మన యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ వికాస్ గారు ఉన్న ముద్రా సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా నేను మన కిరణ్ చెప్పినట్టు ప్రతిదానికి నాకు నిజామాబాద్లో ఫస్ట్ ఎల్లమ్మగుట్ట సంఘమే సన్మానం చేసింది. టౌన్ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా, టౌన్ జనరల్ సెక్రటరీ అయినప్పుడు, టౌన్ కన్వీనర్ అయినప్పుడు, జిల్లా అధ్యక్షుని అయినప్పుడు, మళ్ళీ ఏ సందర్భంలో కూడా నేను కరాటేలో కూడా బెల్ట్ తీసుకున్నప్పుడు కానీ ప్రపంచ రికార్డులో నిలబడినప్పుడు సన్మానం అదేంటి మనకు ఎల్లమ్మ తల్లి దీవెనదారుని అనుకుంటా. ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ అంటే ఎల్లమ్మ వాళ్ళ కులదైవం, ఉత్తరాల కులదైవం పెద్దమ్మ తల్లి. ఆ ఎల్లమ్మ తల్లి వచ్చి పెద్దమ్మ తల్లి అది భిక్ష పెట్టింది అనుకుంటా. నేను శివ దీక్షల మాలలు ఉన్నప్పుడు శివరాత్రి రోజే మహేష్ కుమార్ గౌడ్ ఒక శివుని రూపంలో వచ్చి నేను కార్పొరేటర్ వస్తాను, కార్పొరేటర్ నాకు పెద్దగా చాలా అని అనుకున్నా. అంటే
నాకున్న ఆర్థిక పరిస్థితికి నా కుటుంబ నేపథ్యంలో నేను అనుకున్నది అంతవరకు అయితేనే నా అదృష్టంగా అని అనుకుంటున్నాను. కానీ నేనేమనుకుంటున్నానంటే ఏ పనిలో అయినా విద్యలో కానీ వ్యాపారంలో కానీ రాజకీయంలో కానీ నమ్మకమైన నిస్వార్థంగా ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తారో సంఘానికి కానీ డివిజన్ల ప్రజలకు కానీ గ్రామంలో కానీ నిస్వార్థం చేసి నిజమైన న్యాయబద్ధమైన నాయకత్వ లక్షణాలు కలిగి ప్రజలకు ఎవరైతే అందుబాటులోని సేవ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు మనకు ఈ పీఠం దక్కిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గత 40 సంవత్సరాల నుండి కూడా ఎన్ఎస్యూ ద్వారా పార్టీకి సేవ చేస్తూ కాంగ్రెస్లో కూడా డిస్ట్రిక్ట్ 3 సార్లు హై కాంగ్రెస్లో కూడా డిసిసి కమిటీలో టౌన్ కమిటీలో సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్, ప్రస్తుతం రాష్ట్ర ఫిషర్మెన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్గా అన్ని పదవులు చేసుకుంటూ వచ్చిన పార్టీకి. కానీ నాకు ఎప్పుడు నామినేటెడ్ పదవులు రాదు. డీసీ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా నేను మా డివిజన్కి ఇన్ఛార్జిని. కానీ ఎవరు పక్కన తీసుకొచ్చి డబ్బులను తీసుకొచ్చి టికెట్ నిలబెట్టు, నాకు టికెట్ అయిపోతుంది. అరే అన్న ఏమైంది, అన్ని పనులు నేను చేస్తున్నా, టికెట్ అంటే డబ్బులు ఎవరు రావు, గరీబ్ ఉంది, డబ్బులు ఎక్కడికని చేస్తావని నేను పక్కన పెడుతుంది, నామినేటెడ్ ఇస్తాను. అట్లా అట్లా అంటే నాకు అట్లా 30 సంవత్సరాలు గడిచిపోయింది. మహేష్ కుమార్ సార్ వచ్చిండు నిజామాబాద్, అప్పుడు నాకు ఒకసారి టికెట్ ఇచ్చింది గత ఎలక్షన్. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గాలి లేకుండే, అయినా కూడా నాకు ఒకసారి నేను కార్పొరేటర్ పోటీ చేయాలి. నేను ఒకటి మైండ్లో ఫిక్స్ అయ్యాను, నేను నా డిగ్రీ అయిపోయిన నుంచి కూడా గెలవని చేయాలి అని గత ఎన్నికలు నేను పోటీ చేయడం జరిగింది. ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్లో లేడీస్ రిజర్వేషన్ ఫస్ట్ టైం అడిగిస్తాను. ఈ మహిళా దినోత్సవం సందర్భంలో ఏమంటుందంటే లేడీస్ కాకపోతే ఇప్పటి కూడా నాకు ఏం దొరకకపోయేదేమో అని అనుకుంటున్నాను. ఆ లేడీస్ రిజర్వేషన్ అయింది కాబట్టి అక్కడ గెలవడం జరిగింది. దాని తర్వాత అదృష్టం కొద్ది మేయర్ పీఠం దక్కడం. ఇక మేయర్ పీఠం దక్కడం అంటే మన కిరణ్ చెప్పిన ఆ గుడి ఇంతే ఉంటుంది. కానీ నేను దాదాపు 8 సంవత్సరాల నుంచి నేను పెద్దమ్మ తల్లి ఎప్పుడైతే మొక్కుతున్నాను, శివమాల వేసుకుంటా కూడా. పెద్దమ్మ తల్లి అంటే అమ్మవారిలో మొదట అవుతారు, తర్వాతనే పార్వతీదేవి అవుతారు, తర్వాత దుర్గామాత, అన్ని మాతలు ఒకటే. ఫస్ట్ మొదటి అవతారమే పెద్దమ్మ తల్లి. ఆ పెద్దమ్మ తల్లికి నేను ఎప్పటి నుంచి మొక్కుతున్నాను. మా పాపకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, తల్లి గొప్పని. ఇంకో పాప విట్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, ఇంకో పాప ఐఐఎంలో క్యాట్లో సీట్ కొట్టింది, ఇంకోటి విఎన్ఆర్ స్టాఫ్ అయిన దాంట్లో మా కొడుకు సీట్ వచ్చింది. నేను ఏమనుకుంటానంటే పెద్దమ్మ తల్లిని నమ్ముకుంటే ఖచ్చితంగా మంచిగా మా నమ్మకం ఏర్పడుతుంది. పెద్దమ్మ తల్లి అంటే నేను ముద్రాజ్ సంఘానికి గత 20 సంవత్సరాల నుంచి కూడా సేవ చేస్తాను. ఆ జాతికి సేవ చేసినందుకే ఆ పెద్దమ్మ తల్లి నన్ను కరుణించేది. నేను నిస్వార్థంగా సేవ చేసి ఎక్కడ కూడా ₹1 వసూలు చేయకుండా బహిరంగ సభలు చేసిన, ఎక్కడ ₹1 వసూలు చేయలేదు ఎప్పుడు కూడా. అందరికీ తెలుసు. ఎన్నో ధర్నా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఒక 5-6 వేల మందితో పాదయాత్ర చేసిన. నడి ఒడ్డున సభ పెట్టి కేసీఆర్కు వార్నింగ్ ఇచ్చారు. పెద్ద ధర్మయుద్ధం పెట్టి 60-70 వేల మంది కామరేజ్లో ధర్మయుద్ధం పెట్టారు కేసీఆర్ మీద. ధర్మయుద్ధం పెట్టి కేసీఆర్ని ఓడగొట్టిందే ముద్రాజ్. ఎందుకంటే 50,000 ఓట్లునేమని అక్కడ ప్రతి ఇంటికి చెప్పినాం కేసీఆర్ చేసే అరాచకాలు ముద్రాజానికి చేసుకున్న అన్యాయం ఇవన్నీ చేసుకుంటే రాష్ట్రం అంతా కేసీఆర్ను నేను చాలా సభలలో చెప్పిన, బిడ్డ కేసీఆర్ నిన్ను గద్దెదించకపోతే నేను ముద్రాజ్ చాలా నేను ఓపెన్గా చెప్పిన బహిరంగ సభలలో. ఆ పెద్దమ్మ తల్లికి అర్థమైన నన్ను నమ్ముకొని బయట ధైర్యం చేస్తున్నది కాపాడుకోవాలి. ఏమంటుందంటే ఇప్పటి వరకు కూడా మనం రాజకీయంగా ఇక్కడ లేము, జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంటాం రాష్ట్రంలో. మొదటి స్థానం ముద్రాజు. రాజకీయంగా ఒక్కడు కూడా మీరే ఉన్నాడు. అంటే ఆర్థిక పరిస్థితి లేక రాజకీయం రాణించలేకపోతున్నాడు. ఇప్పుడు మనకు ఈ స్థానం ఎట్లా వచ్చిందంటే అటు ప్రజలకు సేవ చేసుకుంటూ ఇటు సంఘానికి సేవ చేస్తూ నిస్వార్థంగా సేవ. కాబట్టి ఆ పెద్దమ్మ తల్లి ఆ శివుడు ఈరోజు మనకి భిక్ష పెట్టి ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ ఫలాలు నిజామాబాద్ అభివృద్ధి చేయాలని ఆ ఈశ్వరుడు మహేశ్వర గౌడ్ రూపంలో నాకు ఈ భిక్ష పెట్టి ప్రతి సంక్షేమ ఫలాలు కాంగ్రెస్ పార్టీ అందియాలి, నిజామాబాద్ వరంగల్ కరీంనగర్ స్పాన్సర్ చేయాలని ఈ అవకాశం ఇచ్చి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీకి కూడా
నా జీవితాంతం నేను ప్రాణం ఉన్నంత వరకు రుణపడి ఉంటా. ప్రతి పేద కులాన్ని, నిజామాబాద్ ఉన్న ప్రతి కులాన్ని రాజకీయంగా కొత్త నాయకులను, కొత్త కార్యకర్తలను చేసి ప్రతి కులం నుంచి కార్పొరేట్ నామినేటెడ్ పదవులలో, కార్పొరేట్ పదవులు అన్ని వర్గాలను తీసుకొచ్చి అందరికి లాభం చేస్తూ అన్ని కులాలకు కాంగ్రెస్ పార్టీని ఎదురులేని దిశ పయనంలో చేస్తానని ఆ పెద్ద మంత్రాన్ని సాక్ష్యం శివుని మీద ప్రమాణం చేసి నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నా. వచ్చే ఎలక్షన్లో 40 సీట్లు డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సాధిస్తాం. అది చేసి పెడతాం. ప్రతి పేదలకు, హంగులకు పెన్షన్ కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇందిరామీన్లు కానీ, రేషన్ కార్డులు కానీ ప్రతి పేదింటికి ఖచ్చితంగా ఇప్పిస్తామని నేను ప్రమాణం చేసి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎల్లమ్మగుట్ట ముద్రా సంఘానికి, ఎల్లమ్మగుట్ట ఈ ఎల్లమ్మ తల్లి నాకు నిజంగా నేను ప్రతిసారి అనుకుంటుంటే గణపసారి ఏంటి ప్రతిసారి ఎల్లమ్మగుట్ట నేను జిల్లా కమిటీ సమస్య ఎల్లమ్మగుట్టనే పెట్టాను. పెద్ద సంఘంలో వాళ్ళు కిరాయి కోసం పెట్టి కిరాయి ఫంక్షన్ హాల్ ఇక్కడికి కూడా జిల్లా అన్ని దాదాపు 10-12 మండలాలు ఇక్కడ వచ్చి సమావేశాలు చేసింది. దేనికోసం మన హక్కులు రాష్ట్రంలో దాన్ని సాధించుకోవడానికి మనం పోరాటంలో ఉండాలి అనే ఉద్దేశంతో ఎన్నో ఉద్యమం చేసాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. మళ్ళీ కృష్ణస్వామి మొదటి మీద హైదరాబాద్ జయంతి ఇక్కడే జరిపిన పైన మళ్ళీ అలాగే పని స్టార్ట్ చేసిన ఆయనది కూడా మనం జయంతి ఉత్సవాలు ఇక్కడే చేసినాం. అంటే ప్రతిదీ కూడా నాకు ఏందేమో ఎల్లమ్మ తల్లి అంటే గౌన్లో ఉన్న కులదైవం ఒకటి అక్కడే వచ్చి రిక్షా పెట్టారు. ఏది కూడా కానీ వాళ్ళకి వెళ్ళాం దానిదే అని పోయినట్టు. ఇక నేను ఏమంటుందంటే ఏ కులైనా కూడా మంచి అంటే సేవ నిస్వార్థంగా సేవ చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా ఈరోజు కాకుండా రేపు ఆ అవకాశం వస్తుంది. ఎందుకంటే మన వడ్డేబలింగం అన్న కూడా మీటింగ్ వచ్చిన కూర్చొని ఆయన ఉంటే ఈరోజు కార్పొరేటర్ అసలు ఏ పార్టీకి పోయేది కాదు. ఆయన లేని లోటు వచ్చే ఎలక్షన్ వికాసం తీరుస్తాడని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా తీరుస్తాడు. దానికి కూడా నా కృషి, నా పట్టుదల ఉంటుంది. వచ్చేసారి ఎల్లమ్మగుట్టలు ఎన్ని డివిజన్లు అన్ని డివిజన్లు గెలిపించే బాధ్యత కూడా నేను తీసుకుంటా. అట్లా డెవలప్మెంట్ చేసి చూపిస్తాను. ఒట్టిగా తీసుకోవడం కాదు. ప్రతి ఇంటికి పేద ఫలాలు ఇంటికి అందించి, సంక్షేమ ఫలాలు అందించి, అభివృద్ధి చేసి చూపించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తుందని ఒక మెసేజ్ కాంగ్రెస్ పార్టీకి. ముదురాజులు కూడా అందరూ అండగా ఉండాలి పార్టీలకు. అయితే ఎందుకంటే ఇటువంటిది అవకాశం ఇంకా 100 సంవత్సరాలైనా మన జిల్లాలో రాదు. కాబట్టి ప్రతి ముదురాజు కూడా ఆలోచించి మనం 33,000 ఓటుకునే ఖచ్చితంగా 30 కాంగ్రెస్గా మాట్లాడి మనం అందరం కలిసికట్టుగా చేస్తే అవుతుందని నేను అనుకుంటున్నా. ఆ నమ్మకంతో 40 సీట్లు గెలిపిస్తాను. ఎందుకంటే 30 ముదురాజులో ఓటుకునే ఖచ్చితంగా ఇప్పుడు మనకి అప్పుడు మనం ఇంతకుముందు కూడా మనం చెప్తే ఓట్లు ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా 100% మనకు కాంగ్రెస్ పార్టీకే పడితే వచ్చేసరికి ఇంకా 10 సంవత్సరాల కూడా వరకు కూడా ముదురాజులను ఎవరు కదిలించలేరు కాంగ్రెస్ పార్టీ సిబ్బర్ మీద అనే నమ్మకంతో చేస్తా కూడా మీరు కూడా అందరు కలిసి ఈ పెద్దలు కూడా అందరూ కూడా ఆశీర్వాదం చేయాలి. నగర కమిటీలో కూడా అన్ని సంఘాలు ఏకదాటిలోకి తీసుకొచ్చి ఈ వంతు సహకారం కూడా చేయాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ముద్రా సంఘానికి నేను జీవితాంతంతో రుణపడి ఉంటాను. నమస్కారం. సార్ బట్టి ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించిన అవసరం నాకు పరిష్కరిస్తారని నాకు ఇస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముద్రా సంఘం ధన్యవాదాలు. గౌరవ అధ్యక్షులు మీడియా మిత్రులకు మా సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ముద్రా సంఘం మన ఉమ్మరాణి గారు మన సంఘానికి అడుగుపెట్టింది. మనం ముద్రాజులు గెలిచిందంటే మన బాగా చాలా పెద్ద గొప్పతనం ఇది. మన గొప్పతనం ఇది గెలిచే అవకాశాలు ఉండే కొద్దిగా జారిపోవట్ల మనకు అదృష్టం దక్కలేదు. ఇంకా రానున్న కాలంలో ఇంకా గెలుస్తాయని నా నమ్మకం నాకు ఉన్నది.
పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం, మన రెండోది పెద్దమ్మ తల్లి కూడా ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందని, ఈ ఆశీర్వాదం అందరికీ ఉంటుందని నేను తెలియజేస్తాను.